నమస్తే. రామాయణంపై ప్రకాష్ రాజ్ గారు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. అయితే ప్రకాష్ రాజ్ ఎందుకు ఒక ఫ్యాబ్రికేటెడ్ స్టోరీని ఈ విధంగా మాట్లాడారు? కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రకాష్ రాజ్ గారు ఎందుకు మాట్లాడగలిగారు? ఆయన వెనకాల ఎవరైనా ఉన్నారా? ఉండేదంతా చేపిస్తున్నారా? ఇలా రకరకాల సందేహాలు వస్తున్న నేపథ్యంలో ప్రకాష్ రాజ్ గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానికి సంబంధించి గుంటూరులో కేసు కూడా ఫైల్ చేశారు. కళ్యాణ్ కుమార్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. శివశక్తి ఆర్గనైజేషన్ నుండి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. జై శ్రీరామ్. రాముడు అనంటే దేవుడిగా పూజిస్తూ ఉంటారు. ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న పురుషుడిగా చూస్తూ ఉంటారు. ప్రతి అబ్బాయి శ్రీరాముడిలా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. రామాయణం ఒక మంచి కావ్యం అది. అలాంటి కావ్యానికి సంబంధించి ఒక ఫ్యాబ్రికేటెడ్ స్టోరీని ప్రకాష్ రాజ్ గారు మాట్లాడడం జరిగింది. అది మనందరికీ తెలిసిన విషయమే. రాముడు ఉత్తరాది నుండి వచ్చిన వలస కూలి, రావణుడు ఒక గిరిజనుడు, ఇలా మాట్లాడడం మనం చూసాం. కాస్త బాధాకరం ఇలాంటి విషయాలు. సో మీరు కేసు కూడా ఫైల్ చేశారు. సో ఎట్లా, ఏంటి ఆ వివరాలు ఏంటి? ప్రకాష్ రాజ్ అనేటటువంటి వాడు ఒక పర్వర్టెడ్ పర్సన్ అండి. వర్స్ట్ ఫెలో ఆఫ్ వర్స్ట్ ఫెలో. యాక్చువల్గా ప్రకాష్ రాజు క్యారెక్టర్ని మనం ఐడెంటిఫై చేయాలి, సో డిఫైన్ చేయాలి. ఎలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు, ఈ దేశం పట్ల ప్రకాష్ రాజ్ అనేటటువంటి వాడికి ఏ విధమైన భావజాలం ఉంది అనేది మనం ఒకసారి డిఫైన్ చేస్తే వాడు మాట్లాడిన మాటలు తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు. ఉమర్ ఖలీద్ అని జేఎన్యూ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీకి చెందినటువంటి వాడు. అలాగే ఉమర్ ఖలీద్తో పాటు షమీల్ ఇమామ్ అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు. వీళ్ళు సిఏఏ ఎన్ఆర్సి బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఢిల్లీలో రాయిట్స్ చేశారు. దానివల్ల ఒక 58 మంది చనిపోయారు, 400 మంది గాయాల పాలయ్యారు. చాలామంది పోలీసులు కూడా చనిపోయిన వాళ్ళల్లో ఉన్నారు. ఈ ప్రొటెస్ట్ల వెనుక మాస్టర్ మైండ్స్గా ఉండి ఈ ఉమర్ ఖలీద్, ఈ షమీల్ ఇమామ్ అనేటటువంటి వాళ్ళు భారతదేశాన్ని ముక్కలు చేయాలి, అస్సాంకి భారతదేశానికి మధ్యలో ఉన్నటువంటి సిలిగురి కారిడార్ అనేటటువంటి చికెన్ నెక్ని కట్ చేయాలి, మేమేంటో చూపిస్తామని ప్రజల్ని రెచ్చగొట్టినటువంటి సందర్భంలో వాళ్ళిద్దరిని యూపీఏ అదే ఉపా చట్టం అంటారు, యూపీఏపీ అనేటటువంటి ఉపా చట్టం కింద అరెస్ట్ చేసి జైల్లో వేశారు. వాళ్ళని విడుదల చేయాలని ప్రకాష్ రాజు కనీసం నెల రోజుల్లో ఒక రోజైనా ట్వీట్ పెట్టడం కానీ వాళ్ళ గురించి మాట్లాడడం కానీ జరుగుతుంది. అంటే ఈ దేశాన్ని ముక్కలు చేయాలి, ఈ దేశాన్ని నాశనం చేయాలి, ఈ దేశంలో అల్లర్లు సృష్టించాలి అనేటటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే వాళ్ళని విడుదల చేయాలి అని ప్రొటెస్ట్ చేసి వాళ్ళ విడుదల చేయడానికి కావలసినటువంటి మీటింగ్లు పెట్టి వాళ్ళ గురించి బుక్స్ రాసి ఆ బుక్స్ని సమాజంలో ప్రచారం చేసేటటువంటి వ్యక్తి ఈ ప్రకాష్ రాజ్ అనేవాడు. వీడు ఇది మొదటిసారి కాదు. రామాయణం మీద రాముడు గురించి, లక్ష్మణుడు గురించి, వాళ్ళు వలస కూలీలని ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వచ్చారు, ఇక్కడ రావణుడు శూర్పణఖ తోటలో దొంగతనంగా చేరి వాళ్ళ పండ్లు తిన్నారు అనేటటువంటి విధంగా వాడు వ్యాఖ్యలు చేయడం అనేటటువంటిది మొదటిసారి కాదు. ఇంతకుముందు శబరిమలలో అయ్యప్ప దేవాలయంలోకి స్త్రీలకు ప్రవేశం లేదు అనేటటువంటి విషయం మీద కొంత చర్చ జరిగింది. ఆ సందర్భంలో ఏ రిలీజియస్ టెంపుల్ అయినా దానికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమ నిబంధనలు ఉంటాయి, రిలీజియస్ ఆచార వ్యవహారాలు అనేటివి ఉంటాయి. ఆ ఆచార వ్యవహారాలకు విరుద్ధంగా ప్రవర్తించాలి అనే విధంగా వీడు జనాల్ని పోర్ట్రై చేసి ఆడవాళ్ళని కనుక శబరిమల టెంపుల్లోకి రాకపోతే అసలు అయ్యప్ప దేవుడే కాదన్నాడు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. హిందువుల్ని ఉద్దేశించి మీరు గోమూత్రము, గోపేడ, మీరు గోవుల్ని పూజిస్తారు, గోవుల్ని తల్లిగా భావిస్తారు, ఆ పేడతో మీరు బట్టలు పిండుకోండి, ఆ మూత్రంతో మీరు వేరే పనులు చేసుకోండి అనే విధంగా హిందువుల్ని హింసించే విధంగా కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. టెర్రరిస్టులకు, దేశ సంఘ విద్రోహ శక్తులకు సపోర్ట్ చేయడం, హిందువుల్ని ఈ విధంగా కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం అనేటటువంటిది వాడికి పరిపాటి. వాడు మొదటి నుంచి వాడు చేస్తున్నటువంటి పని ఇదే. సో ఇలాంటి వ్యక్తి మీద సమాజంలో చాలా వ్యతిరేకత ఉంది. చాలాసార్లు 2-3 సార్లు పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. ఏది మన గో సంరక్షణ గురించి చాలా నీచంగా మాట్లాడినప్పుడు కర్ణాటకలో ఒక హైకోర్టు అడ్వకేట్ పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు తీసుకోకపోతే కోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ రామాయణానికి సంబంధించినటువంటి నీచమైన వ్యాఖ్యలు, ఇంతకుముందు కత్తి మహేష్ ఈ విధంగానే వ్యాఖ్యలు చేశాడు. ఏమయ్యాడో అందరికీ తెలుసు. తర్వాత పాస్టర్ ప్రవీణ్ పగడాల అనేటటువంటి వాడు ఇలాగే రాముడు గురించి మాట్లాడాడు. వాడేమయ్యాడో తెలిసింది జనాలందరికీ. ఇప్పుడు ప్రకాష్ రాజ్ అనేటటువంటి వాడు కూడా అదే విధమైనటువంటి పరిస్థితికి చేరుకుంటాడు. హిందూ సమాజం మాత్రం దీన్ని ఎట్టి పరిస్థితులు యాక్సెప్ట్ చేయదు. ఆ ఉద్దేశంలోనే మా శివశక్తి గుంటూరు టీము
గుంటూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రాజ్ పంపించాం పొద్దున్నే. ఖచ్చితంగా వాడి మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు అది ఇప్పుడు మాట్లాడిన వ్యాఖ్యలు అయితే కాదు ప్రకాష్ రాజ్ గారు, జాన్ లో మాట్లాడారు. అప్పుడే మనం ఏప్రిల్ కి వచ్చాం. మరి ఇన్ని రోజులు నిన్నటి నుంచి మొన్నటి నుంచి అది వైరల్ అవుతుంది. మరి ఇన్ని రోజులు ఏం చేశారు మీరు? ఇది ఒక ఎకో సిస్టమ్ నడుస్తుందండి. ప్రకాష్ రాజ్ అనేటటువంటి వాడు నీచుడు. వాడు ఎక్కడ మాట్లాడినా దేశానికి, ధర్మానికి, హిందువులకు వ్యతిరేకంగానే మాట్లాడతాడు. అయితే రీసెంట్గా TCSలో కొంతమంది ముస్లింలు ఒక గ్రూప్గా ఏర్పడి వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకొని TCSలో పనిచేసేటటువంటి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య అమ్మాయిలు, 20 నుంచి 25 సంవత్సరాల మధ్య అమ్మాయిల్ని టార్గెట్ చేసుకొని వాళ్ళని మతం మార్చడము, వాళ్ళని హెరాస్మెంట్ చేయడం, సెక్సువల్ అబ్యూస్ చేయడం, చాలా నీచంగా మాట్లాడడము, ఇలాంటి వ్యవహారాలు చేసినప్పుడు యావత్ హిందూ సమాజం దీని మీద రివర్ట్ అయింది. లవ్ జిహాద్ చేశారు. అదొక ఆర్గనైజ్డ్ క్రైమ్. ఓన్లీ లవ్ జిహాద్ మాత్రమే కాదు, దాంట్లో చాలా కోణాలు కూడా ఉన్నాయి. అంటే ఆ అమ్మాయిల్ని మలేషియాకి హ్యూమన్ ట్రాఫికింగ్ చేసేటటువంటి వ్యవస్థ కూడా ఉంది. అందుకని మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చట్టం కింద కూడా వాళ్ళని అరెస్ట్ చేసింది. సో ఈ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటిని డైవర్ట్ చేయడానికి ఇది ఎవరైనా ప్రస్తుతానికి కొంతమంది లెఫ్టిస్టులు ఇట్లాంటివి వైరల్ చేశారో తెలియదు, కానీ వాస్తవానికి ఇది జరిగింది జనవరి 22వ తారీఖు నుంచి 25 మధ్య కేరళ కోజివుడ్లో జరిగినటువంటి కేరళ లిటరేచర్ ఫెస్టివల్లో ఇలాంటి దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఎక్కడైతే ప్రకాష్ రాజ్ గారు ఆ స్టేజ్ పైన మైక్ దగ్గర ఆయన మాట్లాడారో మనం చూసాం. చాలా రిలాక్స్డ్ గా కూర్చొని మాట్లాడారు. తనకు ఆపోజిట్ లో అందరూ యూత్ ఉన్నారు, అందరూ నవ్వారు. అప్పుడు వాళ్ళెవరికి ఏం తప్పు అనిపించలేదా? ఇలా మాట్లాడకూడదని ఖండించిన పరిస్థితి అక్కడెక్కడ మనం చూడలేదే. ఆహ్లాదకరంగా అనిపించింది ఆ అట్మాస్ఫియర్ అంతా. దాన్ని పోర్ట్రే చేసేటటువంటి విధానం అంటారండి. ఇప్పుడు కేరళలో కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. తర్వాత ముస్లిమ్స్ ఒక 30% ఉంటారు, క్రిస్టియన్స్ ఒక 30% ఉంటారు, హిందూస్ మైనారిటీ కేరళలో. యాక్చువల్గా దేశంలో 8 రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలు అయినప్పుడు కేరళలో కూడా హిందువులు మైనారిటీ. అతను కూర్చున్నటువంటి ఆ ప్రాంగణం కానీ అక్కడికి ఇన్వైట్ చేయబడినటువంటి వాళ్ళు కానీ ఉంటే 100-200 మంది ఉంటారు. వాళ్ళంతా యాంటీ హిందూస్ అయి ఉండొచ్చు. అంతమందిలో ఎవరో 2-3 హిందూస్ ఉన్నా, ఈ రామాయణం మీద, రాముడి మీద అభిమానం ఉన్నా వాళ్ళు అపోజ్ చేసేటటువంటి ధైర్యం ఉండకపోవచ్చు. కానీ ఈ ప్రకాష్ రాజ్ అనేటటువంటి వాడు ఒక సమాజంలో ఒక సినీ నటుడుగా, లేదా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్గా, లేదా కొంత సమాజాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తిగా ఉంటూ ఈ విధమైనటువంటి దుర్మార్గపు నీచమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. కాబట్టి నిజంగా అలాంటి ప్లేసులో నేనుంటే వాడిని చెప్పు తీసుకొని కొట్టేవాడిని. ఇప్పుడు కాదు, ఇంతకు ముందు కూడా నేను 2-3 వీడియోలు చేసిన ప్రకాష్ రాజ్ ఈ ఉమర్ ఖలీద్ లాంటి అంతర్గత ఉగ్రవాది, భారతదేశంలో నివసిస్తున్నటువంటి ఉగ్రవాదికి సపోర్ట్ చేసినప్పుడు నువ్వు ఎక్కడ కనబడితే అక్కడ నీ చెప్పు తీసుకుని నేను కొడతాం రా అనేటటువంటి స్టేట్మెంట్స్ కూడా నేను ఇచ్చాను ఇంతకుముందు. చాలా సందర్భాలలో హిందూ సమాజం ప్రకాష్ రాజుని ఏ విధంగా శిక్షించాలి అనేదానికి సిద్ధంగా ఉంది. కానీ వాడు దాక్కుంటూ దొంగలాగా ట్విట్టర్లో అక్కడ ఇక్కడ మాట్లాడడం. వాడు యాక్చువల్గా హిందువు కాదు. ఇక్కడ ఇది కూడా పెద్దగానే చర్చ నడుస్తోంది. అతని కంప్లీట్ గా ప్రకాష్ రాజ్ గారి పేరు ఆంటోనీ అని. అవును, ఓకే, ఆయన ఒక క్రిస్టియన్ మతానికి చెందిన వ్యక్తి అని దాన్ని పక్కకు పెట్టేసి దాన్ని తుడిచి స్క్రీన్ మీద ప్రకాష్ రాజ్ గా ఆయన వెలుగొందుతున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు కాదు, ఇవి నిజాలు. ఆరోపణలనే మీరు అంత ఈజీగా చెప్పొద్దు, పచ్చి నిజాలు. ఇప్పుడు రీసెంట్ గా ప్రకాష్ రాజ్ వల్ల ప్రకాష్ రాజ్ గారి పేరు ఆంటోనీ కూడా, ఆంటోనీ ఇంకో పేరు ఉండొచ్చు, బట్ ఇట్స్ క్రిస్టియన్ నేమ్. ప్రకాష్ రాజ్ తల్లి రీసెంట్ గా ఒక 10 days బ్యాక్ మరణించింది. వాళ్ళ అమ్మకి క్రైస్తవ పద్ధతులలో దహన సంస్కారాలు అన్నారు, దాన్ని బరియల్ చేశారు. క్రైస్తవ పద్ధతుల్లో వాళ్ళ అమ్మకు సంస్కారాలు చేశారు, చివరి సంస్కారాలు చేశారు. మరి వాళ్ళ అమ్మ క్రిస్టియన్ అయినప్పుడు, వాళ్ళ నాన్న క్రిస్టియన్ అయినప్పుడు వీడు ఎట్లా హిందూ అవుతాడు? వీడు నేను హిందువుని కాదు, ముస్లింని కాదు, క్రిస్టియన్ కాదు, నేను ఒక మానవతావాదిని, నాస్తికవాదిని, నాకు దేవుళ్ళతో సంబంధం లేదు అంట. వీళ్ళమ్మ క్రిస్టియన్, వీళ్ళ నాన్న క్రిస్టియన్. నటుడు సూర్య అని ఒక ఆయన ఉంటాడు, ఆ వీడియో కూడా రీసెంట్గా సోషల్ మీడియాలో వైరల్ అయింది. వాడు క్రిస్టియనే. వాడు ఎక్కడ షూటింగ్ జరిగితే అక్కడికి వెళ్ళి క్రైస్తవులకు సంబంధించినటువంటి పాంప్లెంట్లు పంచేవాడు. వాడు ఒక మీటింగ్లో మాట్లాడుతూ మా సినిమా ఇండస్ట్రీలో కూడా ఒకడు ఉన్నాడు, వాడి పేరు ప్రకాష్ ఆంటోనీ, మీరు చెప్పినట్టుగా నాకు పేరు కరెక్ట్గా గుర్తులేదు, ఆంటోనీ రాజ్, వాడు క్రిస్టియన్ అని ఎక్కడ బయటపడుతుందో అని ఆ ఆంటోనీ అనే పదాన్ని తీసేసి ప్రకాష్ రాజ్ అని చెప్పి ప్రచారం చేసుకున్నాడు. వాడు కూడా క్రైస్తవుడే అని ఈ సూర్య అనేటటువంటి సినీ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో, వైట్ హెయిర్ ఉంటుంది, ఆడు కన్ఫర్మ్ చేశాడు. సో వీళ్ళ ఇంటర్నల్ ఎజెండా ఏంటి అంటే
నాస్తికుడిగా ప్రొజెక్ట్ చేయాలి. కానీ హిందూ మతానికి సంబంధించినటువంటి మత ఆచారాలు కానీ దేవాలయాలను కానీ దూషించాలి, హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీయాలి అనేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన. మీరు ఈ రీసెంట్ కాలంలో చూస్తే కంచె ఎలయ్య, కదిరి కృష్ణ, తర్వాత మందకృష్ణ మాదిగ, ఇప్పుడు కత్తి మహేష్, వీళ్ళంతా ఇదే కోవకు చెంది, వీళ్ళంతా క్రిస్టియన్స్. మందకృష్ణ మాదిగ అసలు పేరు ఎలీషా. ఆయన నేను బ్రాహ్మణుల గురించి హిందూ మతం గురించి మాట్లాడుతున్నాను. కంచె ఎలయ్య షెపర్డ్, కంచె ఎలయ్య షెపర్డ్ అతని పేరు. షెపర్డ్ అని ఎవరు పెట్టుకుంటారు? క్రిస్టియన్స్ పెట్టుకుంటారు. కానీ హిందూ మతంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాల మీద మాట్లాడు. సేమ్ ప్రకాష్ రాజ్ కూడా ఇదే కోవకు చెందినటువంటి వాడు. వాడిని మా అసోసియేషన్ చైర్మన్ చేయాలని చూసిరు దుర్మార్గులు. అప్పుడు కూడా మేము చాలా వ్యతిరేకించాం. ఎక్కడ కూడా క్రిస్టియానిటీకి సంబంధించో, అంటే క్రిస్టియానిటీకి సంబంధించి వేరే మతానికి సంబంధించి మీరు అన్నట్టుగా వేరే ఆర్టిస్ట్ లాగా వేరే వ్యక్తుల్లాగా పాంప్లెట్ పంచి పెట్టడము, అక్కడికి వెళ్ళిన తర్వాత తాను నమ్మిన సిద్ధాంతాల గురించి నలుగురికి చెప్పడము ఎక్కడ మనం చూడలేదే. మీరు చూడలేదు అంటే మీరు చూడలేదని కానీ ఆ విషయాలు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. రీసెంట్ గా మూవీకి సంబంధించిన ఆర్టిస్టు సూర్య అదే మాట్లాడాడు కదా. ప్రకాష్ రాజ్ అనేటటువంటి వాడు క్రైస్తవుడు, ఆ విషయాన్ని బయటపడకుండా అతని పేరులో ఒక పదాన్ని తొలగించేసేసుకున్నాడు. కానీ లోపల క్రైస్తవుడు అని సూర్య చెప్పాడు. అంటే సూర్యకి ఆ విషయం తెలుసు వీడు క్రైస్తవుడు అని. అదే విధంగా వీళ్ళ మదర్ చనిపోయినప్పుడు కానీ వీళ్ళ అమ్మ క్రిస్టియన్ అని, వీడు క్రిస్టియన్. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అభిప్రాయాల ప్రకారము వాళ్ళ ఒక నమ్మకాన్ని ఒక సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ ఉండొచ్చు. కొడుకుగా వాళ్ళ అంతిమ సంస్కారాలు చేయాల్సి వచ్చిన సందర్భంలో వాళ్ళు ఏదైతే నమ్మారో ఆ బిలీఫ్ ని బట్టి ఈయన కార్యక్రమాలు చేసి ఉండొచ్చు. కానీ ప్రకాష్ రాజ్ గారు తనని తానుగా నేను ఒక నాస్తికుడిని అని ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు రామాయణానికి సంబంధించి ఆయన ఏదైతే ఒక ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ అల్లారో దాన్ని నేను కరెక్ట్ అని సపోర్ట్ చేయడం లేదు. కానీ వేరే క్రిస్టియానిటీకి సంబంధించి వేరే మతాలకు సంబంధించి ఆయన ఎక్కడ సపోర్టివ్ గా మాట్లాడినట్టు కూడా చూడలేదు. సపోర్టివ్ గా మాట్లాడినట్టు చూడలేదు, అలా అని నెగిటివ్ గా మాట్లాడినట్టు చూసారా? నెగిటివ్ గా కూడా మాట్లాడారు. కేవలం హిందూ మతానికి సంబంధించిన వాటి గురించి ఎందుకు నెగిటివ్ గా మాట్లాడుతున్నాడు? గో సంరక్షణ మీద ఎందుకు మాట్లాడుతున్నాడు? బ్రాహ్మణిజం మీద ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇక్కడ యాంటీ నేషనలిజం, యాంటీ హిందుత్వ. ఇప్పుడు క్రిస్టియానిటీలో ఈ విధమైనటువంటి స్టోరీ ఏమైనా చెప్పాడా? యెహోవా అనేటటువంటి వ్యక్తి గురించి కానీ, మూసా అనేటటువంటి వ్యక్తి గురించి కానీ, యెహోవా మందు తాగుతాడు, బైబిల్లో ఉన్నటువంటి విషయాలే. యెహోవా కాదు, యేసుక్రీస్తు తాగుతూ తినుచూ వచ్చను కాబట్టి ఇతను మనుష్య కుమారుడు కాదు, సుంకరుడు, తాగుబోతు అని అనుకుంటున్నారు అని బైబిల్లో వాక్యాలు ఉంటాయి. సో యేసుక్రీస్తు మందు తాగుతున్నట్టుగా, మాంసం తింటున్నట్టు, పచ్చి తాగుబోతు అనేటటువంటి విషయాలు ఏమన్నా చెప్పాడా? యేసుక్రీస్తు అమ్మే బైబిల్లో ఉంటుంది, మా కొడుకు పిచ్చోడు, పాప ఆయనకి ఏం తెలియదు అని మాట్లాడిన సందర్భాలు ఉంటాయి. యేసుక్రీస్తు గురించి ఎప్పుడైనా అట్లాంటి విషయాలు మాట్లాడా? యేసుక్రీస్తు నా అంతటా నేను ఏమీ చేయలేను, నా తండ్రి ద్వారానే నేను చేయగలను అన్న బైబిల్ వాక్యాలు కూడా ఉంటాయి. సో యేసుక్రీస్తు గురించి ఏమన్నా తక్కువ డిరోగేటరీ స్టేట్మెంట్స్ బైబిల్ ఆధారంగా ఒక 100 ఇవ్వగలను నేను. అట్లాంటి స్టేట్మెంట్స్ ఎప్పుడన్నా ప్రకాష్ రాజ్ ఇచ్చాడా? పోనీ ఈ మహమ్మద్ గురించి కానీ, ఖురాన్ గురించి కానీ అట్లాంటి డిరోగేటరీ స్టేట్మెంట్స్ ఎప్పుడన్నా ఇచ్చాడా? ఇయ్యలేదు. కేవలం హిందువుల గురించే ఇచ్చాడంటే కారణాలు 2. ఒకటి, హిందువులు వీడిని దౌడ పగిలేదాకా కొట్టకుండా మన దాంట్లో ప్రశ్నించే గుణం ఉండడం వల్ల, సమాజం పట్ల గౌరవం ఉండడం వల్ల, ఎక్కువగా మన మతం మీద కంటే మనం స్వార్థపరులం హిందువులు అనేటటువంటి విషయం మీద, హిందువులు నన్ను ఏమీ చేయలేరు అనే ఒక గర్వంతో, బలుపుతో వ్యాఖ్యలైనా చేస్తూ ఉండాలి. లేకపోతే వీడు హిందూ ద్వేషం అయి ఉండాలి. ఇప్పుడు బీజేపీకి సంబంధించి కానీ ఆర్ఎస్ఎస్ కి సంబంధించి కానీ ఆయన ఆలోచన అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. వాళ్ళతో ఈయన ఏకీభవించరు. సో డైరెక్ట్ గా మాట్లాడలేక టార్గెటెడ్ గా వాళ్ళ విధి విధానాలను తప్పుపడుతూ మాట్లాడే విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు భారతదేశంలో బీజేపీకి వ్యతిరేకంగా 1000 మంది ఉంటారు, ఆర్ఎస్ఎస్ కి వ్యతిరేకంగా లక్షల్లో ఉంటారు, కోట్లలో ఉంటారు, బీజేపీకి వ్యతిరేకంగా కోట్లలో ఉంటారు. కానీ ఎవ్వరు ఈ విధంగా ఎందుకు మాట్లాడట్లేదు? ప్రకాష్ రాజ్ గారు అనేటటువంటి వాడు, కంచె ఏలయ్య అనేటటువంటి వాడు, ఈ చచ్చిపోయిండు కత్తి మహేష్ వాడు, ఈ కదిరి కృష్ణ, ఇట్లాంటి వాళ్ళే కొంతమంది స్పెసిఫిక్ పర్సన్స్ మాత్రమే ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు? వీళ్ళు వెనక ఉన్నటువంటి ఎజెండా ఏంటి, దీని వెనక మిషనరీలో ఉన్నటువంటి ఎజెండా ఏంటి అనేటటువంటి దాన్ని మనం పరిశీలనగా అర్థం చేసుకుంటే తప్ప ఇట్లాంటి వాళ్ళ ఐడియాలజీ బీజేపీకి వ్యతిరేకంగా అసదుద్దీన్ ఓవైసీ కూడా ఉన్నాడు, బీజేపీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఉన్నాడు, రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఎప్పుడు అట్లా మాట్లాడే? ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్లు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఈ విధంగా రాముడి గురించి, కృష్ణుడి గురించి ఈ విధంగా మాట్లాడరు కదా.
మరి వీడు ఎందుకు మాట్లాడుతున్నాడు, వీడు వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అనే దాన్ని ఇప్పుడు మనం పరమత సహనాన్ని పాటించాల్సిన అవసరం అది మీకైనా నాకైనా ఉండింది భారతదేశంలో. అవును. మన మతాన్ని మనం ప్రేమించుకుంటాం, పక్క వాళ్ళ మతాన్ని మనం గౌరవిస్తాం, అవును. గౌరవించాలి కూడా అవును. మన 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 దేశ ప్రకారం. అదే మన ఇండియా యొక్క, భారతదేశం యొక్క బ్యూటీ. ఇది ఈ రోజుల్లో అది చూస్తుంటే కాస్త తప్పుదోవ పడుతుందేమో. మనుషుల్ని టార్గెట్ చేయలేక దేవుడి పేర్లు చెప్పి టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుందా? ఇక్కడ కరెక్షన్ చేసుకోవాల్సింది ఏంటంటే, మనందరము ప్రతి ఒక్క హిందూ, మీరు నేను హిందూ సమాజం మొత్తం కరెక్షన్ చేసుకోవాల్సింది పరమత సహనము అనే పదానికి ఫస్ట్ మనం డెఫినేషన్ తెలుసుకోవాలి. పరమత సహనము అంటే భారతదేశంలో చాలా మతాలు ఉండేవి. అంటే మతాలు అంటే మనది సనాతన ధర్మం. ఈ ధర్మం అనేటటువంటిది ఒక వనమైనప్పుడు ఆ వనంలో ఎన్నో చెట్లు ఉన్నట్టుగా అన్ని మతాలు ఉండేవి. శైవ ఆరాధన ఒక మతంగా పరిగణించబడింది, వైష్ణవ ఆరాధన ఒక మతంగా బౌద్ధము, జైనము, శాక్తేయము, గానాపత్యము, సౌరము, ఇవన్నీ మతాలు. విభిన్న మతాలు, విభిన్న కులాలు. మళ్ళీ కులాలు వేరు. ఇవన్నీ మన భారతదేశం బ్యూటీ చెప్తున్నాను. ఇవన్నీ మతాలు. మన పెద్దలు పరమత సహనం కలిగి ఉండండి అని స్టేట్మెంట్ ఇచ్చిన టైంలో ఈ ఇస్లాం, క్రిస్టియానిటీ లేవు. మనం ఫస్ట్ ఆ ఫ్రేమ్ ని, కళ్ళద్దాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి తుడిచి చూడాల్సిన అవసరం ఉంది. పరమత సహనము అంటే మన ధర్మంలో, సనాతన ధర్మంలో ప్రకృతి ఆరాధన, విగ్రహారాధన, ఆత్మతత్వము, ఇలాంటి ఆచార వ్యవహారాల్ని పాటించేటటువంటి శక్తిని ఆరాధించడం, ఇలాంటి వ్యవహారాల్ని పాటించే వాళ్ళు, సౌరాన్ని ఆరాధించే వాళ్ళు శైవాన్ని గౌరవించాలి, శైవాన్ని ఆరాధించే వాళ్ళు వైష్ణవాన్ని గౌరవించాలి, బౌద్ధాన్ని ఆరాధించే వాళ్ళు సిక్కిజాన్ని కానీ లేదా ఈ జైనిజాన్ని కానీ గౌరవప్రదంగా చూడాలి. ఇది పరమత సహనం. ఇస్లాం, క్రైస్తవాలు భారతదేశంలోకి వచ్చిన తర్వాత ఈ పరమత సహనం అనే పదము డైవర్ట్ అయింది. ఈ రెండు, ఇస్లాం ఈజ్ డిఫరెంట్, ఇస్లాం క్రిస్టియానిటీ ఈజ్ డిఫరెంట్. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇస్లాం క్రిస్టియానిటీ ఏం చెప్తుంది? నా దేవుడు తప్ప ఇంకొక దేవుడు లేడు, నా దేవుణ్ణి కాకుండా ఇంకో దేవుణ్ణి ఆరాధన చేసినటువంటి వాళ్ళని చంపేయండి, వాళ్ళ మీద దాడి చేయండి, వాళ్ళ మీద మాటేసి కొట్టండి. ఇవన్నీ బైబిల్లో, ఖురాన్లో ఉన్నాయి. నేను అన్ని రిఫరెన్స్లు ఇస్తాను కావాలంటే. సో ఇలాంటి వ్యాఖ్యలు చెప్పేటటువంటి మతాల మీద మనం ఏం పరమత సహనం హిందూ సమాజం చూపించాల్సిన అవసరం లేదు. వాళ్ళ మీద సహనం ఏం చూపే, నీ లిమిట్స్లో నువ్వు ఉండు. మా లిమిట్స్ లోకి వచ్చినా, మా లిమిట్స్ బాక్స్ దాటి వచ్చినా ఎవరైనా ఇక్కడ, అది ఓన్లీ క్రిస్టియన్స్ కో లేకపోతే మహమ్మదీయులకో హిందూస్ కో అని కాదు, ఎవరైనా సరే ఎవరి లిమిట్ లో, ఎవరి బాక్స్ లో ఉండాల్సింది అంతే. ఖచ్చితంగా పక్క వాళ్ళకి సంబంధించి, అదే నేను చెప్పాను. ఇప్పుడు నేను ఒక మతాన్ని నమ్ముతున్నాను, అదేని మతం, నాకు నచ్చిన మతాన్ని నేను నమ్ముతున్నాను, నా మతాన్ని నేను ప్రేమిస్తాను. మీరు నా మతం కాదు, వేరే మతాన్ని మీరు ఏదో ఆచరిస్తున్నారు, ఖచ్చితంగా మీ మతాన్ని నేను గౌరవించాల్సిందే. ఇప్పుడు చట్టాలు కూడా ఇలా పరమత సహనం అనేటటువంటి మాటలన్నీ రాజ్యాంగంలో చక్కగా రాసుకున్నారు, చట్టాలు చక్కగా రాసుకున్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ ఏమన్నాడు? 15 నిమిషాలు మీరంతా పక్కకు తప్పుకుంటే, మేము హిందూ పోలీసులు అందరూ పక్కకు తప్పుకుంటే హిందువుల సంగతి ఏందో మేము చూస్తాము, మేము 20 కోట్లు ఉన్నాం, మీరు 80 కోట్లు ఉన్నారు, చూసుకుందాం అన్నట్టుగా మాట్లాడాడు. నాంపల్లి కోర్టు ఏం చేసింది? మందలించి వదిలేసిందంట. అంటే నువ్వు ఆ స్థాయిలో ఉండి హిందూ సమాజాన్ని అందరినీ వేసేస్తానని, చంపేస్తానని థ్రెటనింగ్ ఇచ్చిన తర్వాత కోర్టు కూడా ఒక ఎమ్మెల్యే కానీ ఒక పార్టీ వ్యక్తి అని చెప్పి వదిలేస్తే ఇంకా చట్టాల మీద, రాజ్యాంగం మీద, ఈ వ్యవస్థల మీద సామాన్య ప్రజలకు ఏ గౌరవం ఉంటుంది? ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఇన్ని డిరోగేటరీ స్టేట్మెంట్స్ ఇచ్చిండు. ఇన్ని డిరోగేటరీ స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత కూడా వాడి మీద ఏ విధమైన చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే ఏం చేస్తుంది? హిందూ సమాజం ఏదో రోజు బైరి నరేష్ని తన్నినట్టుగా ఏదో రోజు పట్టుకుంటుంది, ఆడ మెడకు చెప్పులు దండేస్తుంది, రోడ్డు మీద లాక్కొచ్చి కొడుతుంది. ఇంతకు ముందు మీరు ఒక మాట మాట్లాడారు స్టార్టింగ్ లో, ఎందుకు మనం ఇంటర్వ్యూ ఇంకా మాట్లాడుతున్నప్పుడు మాట్లాడదాం అనుకున్నాను నేను. ఎవరైతే హిందువులకి సంబంధించి, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, హిందూ దేవుళ్ళకి సంబంధించి, హిందూ పురాణాల గురించి, హిందూ గాథలకు సంబంధించి తప్పుడు మాటలు మాట్లాడారు, తప్పుగా మాట్లాడారు, కత్తి మహేష్ లాంటి వ్యక్తులు కావచ్చు, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు కావచ్చు, ఈ రోజు వాళ్ళందరూ ఏమైపోయారో తెలుసు అని అంటారు. ఇప్పుడు కత్తి మహేష్ గారి విషయంలో కావచ్చు, ప్రవీణ్ పగడాల గారి విషయంలో కావచ్చు, అక్కడ ఎక్కడో అది యాక్సిడెంటల్ కాదు, ఎవరో కావాలనే కుట్ర పని అది చేసి ఉన్నారు అనే ఒక భావన ప్రజల్లో ఇప్పటికీ ఉంది. ప్రజల్లో లేదు, కొంతమంది క్రైస్తవుల్లో ఉంది, కొంతమంది 10 to 20%. ఎందుకంటే పాస్టర్ కూడా తెలిసాడు తాగి చచ్చిపోయాడు. నేను అదే చెప్తాను. కొంతమంది, అదే ఇప్పుడు జైపాల్ అని ఒక పాస్టర్ ఉన్నాడు, జాన్ పాల్, పాస్టర్ జాన్ పాల్ అని ఒక పాస్టర్ ఉన్నాడు. ఆ పాస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ప్రవీణ్ పగడాల తాగి చచ్చిపోయాడు, ఇది నేను నమ్ముతున్నాను. కొంతమంది అదే, మరి మీరు చాలా కొంతమంది, అది కూడా ప్రజలు కాదు, మళ్ళీ
కొంతమంది క్రైస్తవులు. అంటే మతాలకి సంబంధం లేకుండా. మతానికి సంబంధం ఎందుకు లేదు? ఉంది ఉంది. ఏ హిందువు నమ్మట్లా. నేను చాలా మందితో అలా లేదు, చాలా మందితో నేను మాట్లాడిన తర్వాత నేను చెప్తాను, హిందువుల్లో కూడా చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. మీరు ఒకటి గమనించారులో, హిందువుల్లో చాలా మంది నేను చూస్తూ ఉంటాను, వాళ్ళ మతానికి సంబంధించి ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో పక్క మతానికి సంబంధించి కూడా అంత రెస్పెక్ట్ గా ఉండేవాళ్ళు ఉంటారు. మన నైబర్స్ అది ఉంటారు. మతాలు వేరినంత మాత్రం ఏం ఇష్యూస్ జరగవు. ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ లో మనం చూస్తే స్వర్ణ గారు పాకిస్తాన్ లో అలాగే ఉండేవాళ్ళు, అందరూ కలిపి సెలబ్రేట్ చేసుకునే బ్యూటీ నేను చూస్తూ ఉంటాను. ఆ బ్యూటీ పాకిస్తాన్ లో ఉండేది. నా క్వశ్చన్ డైవర్ట్ అవుతుంది. ఏదైతే కత్తి మహేష్ గారు, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఇలాంటి డౌట్స్ ఉన్నాయో, ఇప్పుడు ప్రకాష్ రాజ్కి ఏం జరుగుతుందో చూద్దాం అని అంటున్నారంటే, అవును ఆడి పాపం పండుతుంది, ఆడి పాపం పండుతుంది, ఖచ్చితంగా ఆడు కుక్క సాగు వస్తాడు. బెదిరించేది ఏముందండి, కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా. ఎవడైతే రాముడికి వ్యతిరేకంగా చాలా నీచమైన కామెంట్స్ చేసిండో వాడు కుక్క సాగు చచ్చాడు. ప్రకాష్ రాజ్ గారు అదే విధమైన కుక్క సాగు వస్తాడు. ఖచ్చితంగా బెదిరించేదే ఉంది, కనిపిస్తున్నటువంటి సాక్ష్యాలు విషయంలో కూడా. అంటే చనిపోయిన వ్యక్తి గురించి మనం మాట్లాడకూడదు, బట్ సందర్భం వచ్చింది కాబట్టి కత్తి మహేష్ విషయం మరణానికి సంబంధించి కూడా ఇలాంటి డౌట్స్, క్లియర్ యాక్సిడెంట్ అండి, దాని మీద డౌట్స్ ఏం లేవు. పాస్టర్ ప్రవీణ్ పగడాలలో 300 సీసీ కెమెరాలని మేము పరిశీలన చేసిన తర్వాత, అతని బ్యాంక్ అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బులన్నిటినీ, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ పరిశీలన చేసిన తర్వాత ఎల్బీ నగర్ లో మందు కొనుక్కున్నాడు, నల్గొండలో మందు కొనుక్కున్నాడు. ఎక్కడ ఆయన ఒక్కసారి కూడా హెల్మెట్ తీయకపోవడం, తీసాడండి, ఎందుకు తీయలేదు? అయ్యో ఏలూరు దగ్గర వైన్ షాప్ లో హెల్మెట్ తీసి మందు కొనుక్కున్నాడు. మీకు క్లియర్ గా ఫేస్ కనిపిస్తుంది. వాళ్ళు 300 సీసీ కెమెరాలు పరిశీలన చేసామని పోలీసు ఎస్పీ చెప్పాడండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే, ఎవరికి ఏ డౌట్ ఉందో కోర్టుకి వెళ్ళండి, ఇన్వెస్టిగేషన్ చేసుకోమని కూడా చెప్పారు వాళ్ళు. కాబట్టి మనం దాని గురించి డీప్ గా మాట్లాడడం కాదు, మన టాపిక్ కూడా అది కాదు. మీరు ఆ 2 పేర్లు తీశారు కాబట్టి, ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఇలా మాట్లాడారు కాబట్టి ఏమైనా బెదిరిస్తున్నారా అని అడుగుతున్నారు. బెదిరించేది ఏం లేదండి, పాపం పండిద్ది, ఏదో ఒక రోజు వాళ్ళు కూడా కుక్క సాగు చేస్తారు. ఖచ్చితంగా ఇప్పుడు కోర్టులు కానీ పోలీస్ వాళ్ళు కానీ కంప్లైంట్లు ఇస్తున్నారు. కర్ణాటకలో కంప్లైంట్ ఇచ్చారు, ఢిల్లీలో కంప్లైంట్ ఇచ్చారు, వేరే ఇంకొక చోట ఎక్కడో కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు కూడా పోలీస్ వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే మళ్ళీ లాయర్లు కోర్టుకు వెళ్తున్నారు, కోర్టుకు వెళ్ళి సూట్ వేస్తున్నారు, ప్రైవేట్ కంప్లైంట్ వేస్తున్నారు. లాయర్లు వేసినప్పుడు కూడా దీంట్లో పెద్దగా అంత అబ్జెక్షనబుల్ లేదు అని. ఇలాంటివి ముదురుతాయి, 4-5 జరుగుతాయి. అరే కోర్టులు పట్టించుకుంటావు, పోలీసు వాళ్ళు పట్టించుకుంటారు, హిందూ సమాజం ఏదో రోజు దొరుకుతుంది, కుక్కను కొట్టినట్టు కొట్టే రోజు వస్తుంది. సో ఖచ్చితంగా ఎవరిని క్షమించేది ఏం లేదండి. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా హిందూ సమాజానికి, హిందూ దైవాలకు, హిందూ దేవీ దేవతలకు గురించి వ్యతిరేకంగా మాట్లాడితే ఖచ్చితంగా దెబ్బలు తినే రోజు వస్తుంది. ఖచ్చితంగా దెబ్బలు తింటారు కూడా. మీరు ఇంతకు ముందు చెప్తాను, వాక్ స్వాతంత్రం, నేను నాకు నచ్చినట్టు, నేను అనుకున్నట్టు, నేను ఫీల్ అయినట్టు నేను మాట్లాడతా అని అన్నారు అనుకోండి ప్రకాష్ రాజ్ గారు, మీ సమాధానం ఏంటి? అలా మాట్లాడడానికి వీలేదండి. ఇప్పుడు ప్రకాష్ రాజ్ వాళ్ళ అమ్మ 20 మందితో తిరిగి ప్రకాష్ రాజుని కన్నది, అది నా భావ ప్రకటన స్వేచ్ఛ అంటే కుదరదు కదా. నేను ఒప్పుకుంటా, అవునండి మీ భావ ప్రకటన స్వేచ్ఛ అని అనమంటే నా ముందు మాట్లాడి, మీ అమ్మ 20 మందితో తిరిగి నిన్ను కన్నదా అంట. నేను భావ ప్రకటన స్వేచ్ఛకు కూడా లిమిట్ ఉంటుంది, లిమిట్. ఆ లిమిట్ ని దాటి వాడు మాట్లాడినప్పుడు దానికి తగిన సమాధానం ఎట్లా ఇవ్వాలో అట్లా ఇస్తారు. తర్వాత మీరు ఇంతకుముందు నన్ను ఆపేశారు, పక్క మతాలకి రెస్పెక్ట్ ఇచ్చేటటువంటి వాళ్ళు అన్ని మతాలు ఉంటారు, మన హిందువులు కూడా బాగా. మీలాంటి హిందువులు, మీరు చెప్పిన లాంటి హిందువులు పాకిస్తాన్లో ఉండేవాళ్ళు పాపం, ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఉండేవాళ్ళు పాపం, బంగ్లాదేశ్లో కూడా ఉండేవాళ్ళు, కాశ్మీరీ పండిట్లు అనేవాళ్ళు, వాళ్ళని కాశ్మీర్లో కూడా ఉండేవాళ్ళు, కేరళ మలప్పురంలో కూడా ఉండేవాళ్ళు. ఇప్పుడు లేరు పాపం. ఇప్పుడు ఖాళీ చేసి పారిపోయి భారతదేశానికి శరణార్థులుగా వచ్చి పంచర్ దుకాణాలలో, హోటళ్లలో పనిచేసుకుంటున్నారు. ప్రకాష్ రాజ్ గారు ఇంకొక మాట కూడా అన్నారు, మత సామరస్యానికి మనం చూసినట్లయితే గిరిజనుల్ని, మైనారిటీస్ ని, ముస్లిమ్స్ ని కంప్లీట్ గా తుడిచిపెట్టే ప్రయత్నం జరుగుతోంది దేశంలో అని. గిరిజనుల ఎక్కడ జరిగిందండి అసలు? వాడికి బుద్ధి లేదండి. చెప్పండి, మీరు చెప్తారా దానికి కాంటెస్ట్? చెప్తున్నాను మీకు, ఆయన అట్లా అన్నారు. అసలు గిరిజనులు వేరండి, ప్రక్రియ కాదా అనేది నా క్వశ్చన్. 100% విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి ప్రక్రియ. ఈ దేశంలో ముస్లింలకు ఏం నష్టం వచ్చింది, మైనారిటీలకు ఏం నష్టం వచ్చింది? అసలు మైనారిటీలు అంటే ఎవరు? అసలు మైనారిటీలు అంటే ఎవరు? దానికి ఒక డెఫినేషన్ ఉండాలి కదా. ఈ దేశంలో మైనారిటీలు ఎవరు? జైన్స్ మైనారిటీలు, బుద్ధిస్టులు మైనారిటీలు, సిక్కులు మైనారిటీలు, ముస్లిమ్స్ మైనారిటీలు ఎట్లయితారండి? సెకండ్ మెజారిటీ రిలీజన్ వాళ్ళది.
హిందువుల తర్వాత అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు ముస్లింలు. వాళ్ళకు ఫస్ట్ మైనారిటీ హోదా తీసేయాలి. తీసేస్తే తప్ప ఈ దేశం బాగుపడదు. ఇది ఒకటి. 2, గిరిజనులను ముస్లింలను కలపొద్దు. ఎందుకంటే భారతదేశంలో ఎంతో మంది గిరిజనుల తండాల మీద దాడులు చేసి దోచుకున్నటువంటి వాళ్ళు ఈ ముస్లిం ఇన్వెండర్స్. వాళ్ళకు వీళ్ళకి ఎప్పుడు పడేది కాదు. తెలంగాణనే చూసుకోవచ్చు. తెలంగాణలో ఎన్నో గిరిజన ఎన్ని తండాల మీద దాడులు చేశారో నిజాంకి సంబంధించినటువంటి రజాకర్లు అనేది కూడా చరిత్రలో స్పష్టంగా ఉంది. ఇక్కడ గిరిజనుల మీద ముస్లింలను కలిపి ఒక రకమైనటువంటి కంబైన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ప్రకాష్ రాజ్. అది కూడా కుట్రపూరితమే. ఇట్స్ డిఫరెంట్ కంప్లీట్ గా. మీకు ఏమనిపిస్తుంది అంటే మీరు ఇంతకుముందు అన్నట్టు లవ్ జిహాద్ ని డైవర్ట్ చేయడం కోసం ఇప్పుడు ఈ టాపిక్ ని తెర మీద తీసుకొచ్చారు? నాకైతే నా బలమైన అభిప్రాయం అదే. ఏదైతే ఈ TCS సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని ప్రజల్లో నుంచి డైవర్ట్ చేసి హిందూ సమాజంలో నుంచి డైవర్ట్ చేసేయడానికి ఈ ప్రకాష్ రాజ్ 3 నెలల క్రితం మాట్లాడిన దాన్ని ప్రచారంలో తీసుకొస్తున్నారు. బట్ మంచిదే. ఇట్లా వాడు మాట్లాడిరు, వాడి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కంప్లైంట్లు అయితే ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చాము సరే ఇప్పటి వరకు ప్రకాష్ రాజ్ గారు ఎక్కడా స్పందించలేదు. వాడెందుకు స్పందిస్తున్నారు? మీకు గాడిదలు స్పందించు, మీకు కొడితేనే ఇంటి. కొందరు స్పందించరండి. మీరు తిట్టినంత మాత్రాన పో 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 అని కూర్చుంటే కర్ర ఎత్తితేనే ఏ కుక్కైనా పరిగెడుతుంది. పిచ్చి కుక్కలు, ప్రకాష్ రాజ్ లాంటి పిచ్చి కుక్కలు కర్ర దెబ్బ తిన్న తర్వాతనే స్పందిస్తారు. ఏదో రోజు ఇదే ఛానల్లో మళ్ళీ మాట్లాడుకుందాం. ఆ ఏదో రోజు కర్ర దెబ్బలో చెప్పు దెబ్బలో తింటాడు. ఆ రోజు ఎట్లా స్పందిస్తాడో ఆ స్పందించిన విషయాలన్నీ మీరు నాకు చెప్పొచ్చు. చూద్దామండి ఏం జరగబోతుందో. బట్ ఒకటి, ప్రకాష్ రాజ్ గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నారో, వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, రామాయణానికి సంబంధించి కావచ్చు, హిందూ దేవుళ్ళు దేవతలకి, హిందువులనే కాదు ఏ మతానికి సంబంధించి అయినా, ఏ దేవుడిగా కొలవబడే వారికి సంబంధించి అయినా తప్పుడు మాటలు మాట్లాడకూడదు. తప్పుడు నిజాలు మాట్లాడొచ్చు. మీకు రామాయణంలో ఉన్న ఏ విషయం గురించి అయినా మాట్లాడండి. హిందూ సమాజంలో అది ఉంది. నేనేమంటా కళ్యాణ్ గారు, నిజాలు అనంటే మళ్ళీ మనం టాపిక్ డైవర్ట్ అవుతుంది. లేదు, రామాయణంలో, మహాభారతంలో, కావ్యాలలో, గ్రంథాలలో, పురాణాలలో ఏదైతే ఉందో అది 100% అది జరిగింది, అది కరెక్ట్ అని మీరు నమ్ముతారు. ఖురాన్ లో ఏముందో అది నిజం అని ముస్లిమ్స్ నమ్ముతారు. అది కాదు నేను అనేది. బైబిల్లో ఏముందో క్రిస్టియన్స్ ఖచ్చితంగా నమ్ముతారు. ఇవన్నీ నిజాలు కాదంటే వాళ్ళు ఒప్పుకుంటారా? నిజాలు కాదనట్లేదండి. రామాయణంలో ఉన్న అంశాలని చర్చించమనండి. భారతదేశంలో ఆ చర్చలు కొన్ని లక్షలు జరిగినాయి. రామాయణం మీద థీసిస్లు ఉన్నాయి, రామాయణం మీద PhD డాక్యుమెంట్స్ ఉన్నాయి. అలాంటి చర్చలు జరగడం హెల్దీ. నేను అనేది ఏంటంటే రామాయణంలో ఉన్న అన్ని విషయాల్ని ముందు పెట్టాను. నాకు ఈ డౌట్లు ఉన్నాయి, నాకు ఇట్లా అనిపించింది, నాకు మీరు చెప్పింది ఇలా, నాకు ఇలా అర్థమైంది. 100 మంది సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. జరగాలి కూడా. అది భారతదేశం స్పెషాలిటీ అండి. మీరు ప్రశ్నిస్తే చంపే మతాలు ఇస్లాం, క్రిస్టియన్. ఇస్లాంలో కానీ క్రిస్టియానిటీలో కానీ మీరు ప్రశ్నిస్తే చంపేసేసేవారు. చాలా దేశాలలో మంత్రగత్తెలు అని చెప్పి అందరూ వేరే దేశాలలో తగలబెట్టే, ఆఫ్ఘనిస్తాన్ లో చంపేశారండి. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు అదే అండి, మళ్ళీ ఇది కాంట్రవర్సీ వెళ్తుంది. మన దగ్గర ఉన్న ముస్లిం సోదరులను చూస్తుంటుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది. కొంతమందిని మనం కొంతమందిని చూస్తే మంచిగా. నేను అందరినీ అనట్లేదండి. నేను అందరూ కొంతమంది అనే కాదు. ఇక్కడ ఇస్లాం, క్రిస్టియన్ పుట్టిన కంట్రీస్ లో వాళ్ళు ప్రశ్నించినటువంటి వాళ్ళను చంపేసిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి చరిత్రలో. బైబిల్లో ప్రశ్నలు వేసినా, ఇస్లాంలో ప్రశ్నలు వేసినా, ఎథిస్టులను రీసెంట్గా పాకిస్తాన్లో ఒక ముస్లిం వ్యక్తిని ఎథిస్ట్గా మారి ఇస్లాం గురించి ప్రశ్నిస్తున్నాడని అతన్ని పెట్రోల్ పోసి తగలబెట్టిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని బ్లాసెమీ అంటారు. వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటారు. కానీ భారతదేశంలో అట్లా లేదు. ప్రశ్నిస్తే దానికి సమాధానం దొరుకుతుంది. కానీ అవహేళన చేసే విధంగా, అవమానించే విధంగా, ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడితే దానికి తగినటువంటి సమాధానం ఉంటుంది. ఏ మతస్థులైనా వేరే మతానికి సంబంధించి ఎన్ని మతం ఏ మతస్థు ఉన్న విషయాల్ని మాట్లాడడం ఎప్పుడూ సమస్య. ఇప్పుడు బైబిల్లో ఉన్న విషయాలు నేను మాట్లాడతానండి, ఖురాన్ లో ఉన్న విషయాలు నేను మాట్లాడతాను. చర్చల గురించి నేను మాట్లాడతాను. ఈ విధంగా మాట్లాడితే ఖచ్చితంగా తప్పే. ఎవరు మాట్లాడినా తప్పే. ముస్లిం కో క్రిస్టియన్ కో దేవుళ్ళకి సంబంధించి, దేవతలకు సంబంధించి ఇలాంటి డిఫరెంట్ అర్థాలు వచ్చేలా మాట్లాడడం అయితే తప్పు. బట్ చాలా వైరల్ అవుతుంది కాబట్టి ప్రకాష్ రాజ్ గారు ఎట్లా స్పందిస్తారు, ఏమైనా ఆన్సర్ ఇస్తారో స్పందించరండి. దెబ్బలు తినేదాకా స్పందించండి. చెప్తున్నాను కదా, ఆ టైం వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. జై శ్రీరామ్.